ఒక ఊరిలో చక్రపాణి అనే వ్యక్తి జీవించేవాడు. అతను సాధారణ రైతు అయినా చిన్నపిల్లలకు ప్రకృతి విలువలు నేర్పాలనే మంచి మనస్సు కలవాడు. చూడండి, చక్రపాణి అన్నయ్య తోటలో పని మొదలెట్టాడు. అతను ఎప్పుడూ అలసిపోడు, రోజంతా పని చేస్తుంటాడు. ఆ బాలుడు తెలివైనవాడు, శ్రమజీవి. అతని వల్లే ఈ గ్రామం పచ్చగా ఉంది. అవును, కాని ఒక్క లోపం ఉంది. చిన్న మాటకి కోపం వస్తుంది అతనికి. అన్నయ్య, మాకు నీళ్లు ఎలా పోస్తావో చూపించు. ఓపికగా ఉండు బాబూ. మొక్కలకు మీలాగే ప్రతిరోజు ఆహారం అంటే నీళ్లు కావాలి. అంటే ఇవి నీ పిల్లలే అన్నమాట. అవును, వీళ్ళు ఊరికి జీవం ఇస్తారు. వీళ్ళే నిజమైన సంపద. అతను ఎంత మంచివాడో, కాని కోపం తగ్గేస్తే గొప్ప నాయకుడు అవుతాడు. ఊరిలోని శివాజీ అక్కడికి వచ్చి వ్యంగ్యంగా మాట్లాడుతూ, అయ్యో అయ్యో, మన ఊరి మహాశ్రమజీవి వస్తున్నాడు. నువ్వు లేని పక్షంలో పంటలు ఎండిపోయేవి కదా. శివాజీ, ఇలా ఎగతాళి చేయాల్సిన అవసరం లేదు. పని చేసేవాడు చేస్తాడు, మాట్లాడేవాడు మాత్రం మాట్లాడుతూనే ఉంటాడు. అయ్యో, కోపం ఎక్కడా దాచుకోలేవు కదా. చిన్న మాటకే నిప్పులాగా మండిపోతావు. నేను సహించలేనిది అవమానం. నన్ను కించపరచమాపో. అవమానమా? నేను కొంచెం సరదాగా అన్నా, నువ్వు గర్జిస్తున్నావు. నిజంగా నువ్వు తుపాకీ లాంటి వాడివి. జాగ్రత్త శివజీ, నా సహనం పరీక్షించకో. ఇంకో మాట అన్నావంటే నీతో మాట్లాడేది వేరేలా ఉంటుంది. అయ్యో, మన చక్రపాణి, ఏంరా, నిన్న మాదిరిగానే మళ్ళీ కోపం చూపించబోతున్నావా? శివజీ, మళ్ళీ నన్ను అవమానించబోతున్నావా? అవమానమా? కాదురా, నేను నీ నిజస్వరూపం బయట పెడుతున్నా. నువ్వు సహనం లేని వాడివి. చూశారా అందరూ? నేను ఒక్క మాట అన్నా చాలు, వీడు ఉలిక్కిపడతాడు. ఇదేనా గౌరవం? కోపమే అతని బలహీనత. దాన్ని నేనే చూపిస్తున్నా అంతే. నోరు జాగ్రత్త. నువ్వు ఎగతాళి చేస్తే సహించను. అయ్యో, చక్రపాణి చిన్న మాటకే కోపగించుకుంటున్నాడు. నిజంగా సహనం అంటే ఏంటో తెలియదు అనుకుంటా. చక్రపాణి, శాంతించు. ఈ చిన్న వాదన ఊరంతా గొడవగా మారుతుంది. ఏమైంది చక్రపాణి? ఈ ఉదయం నుంచే ఆలోచనల్లో మునిగిపోయావు. నిన్న ఊరి ముందు నేను కోపం అదుపులో పెట్టుకోలేకపోయాను. అందరూ నా మీద నవ్వుకున్నారు. అందుకే చెబుతున్నాను, చిన్న మాటకే మండిపోతే గౌరవం తగ్గిపోతుంది. కాని శివాజీ నన్ను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతున్నాడు. నేను సహించలేకపోతున్నాను. నిన్ను ఎవరు రెచ్చగొడతారు అన్నది ముఖ్యం కాదు. నువ్వు అదుపులో ఉండగలిగితే చాలు. నిజమే, నా కోపమే నన్ను ఓడిస్తోంది. కోపాన్ని జయించినవాడే నిజమైన గెలుపొందినవాడు. నువ్వు అది చేయగలవు. అదే నిజమైన గౌరవం. నువ్వు మారితే ఓరంతా నిన్ను కొత్త చూపుతో చూస్తుంది. ఆ రాత్రి చక్రపాణి తన ప్రవర్తనపై ఆలోచించాడు. ఈ కోపం వల్లే అందరికీ దూరమవుతున్నానేమో అని తనలో అనుకున్నాడు. ఒంటరిగా కూర్చుని ఉండగా, చక్రపాణి, ఈ రాత్రి ఇంత దిగులుగా ఎందుకు? నాకెందుకని ఇలా జరుగుతుందో అర్థం కావడం లేదు. చిన్న మాటకే మండిపోతున్నాను. కోపం అగ్ని లాంటిది బాబూ. అది ముందుగా నిన్నే కాలుస్తుంది, తరువాత ఇతరులను. కాని నన్ను ఎగతాళి చేసినప్పుడు మౌనంగా ఉండగలనా? మౌనం అనేది ఓటమి కాదు, అది బలం. మాటకు మాట కలిపితే నువ్వు వాళ్లలాగే అయిపోతావు. కాని అందరూ నా మీద నవ్వుకుంటారు కదా. వాళ్ళు ఈరోజు నవ్వుతారు, కాని నీ సహనాన్ని చూసి రేపు గౌరవిస్తారు. అంటే నేను కోపాన్ని జయిస్తే నన్నే గెలిచినట్టేనా? అవును బాబూ, తన కోపాన్ని జయించినవాడే నిజమైన విజేత. ధన్యవాదాలు తాతయ్య. ఈ రాత్రే నేను ఒక సంకల్పం చేస్తాను. ఇకపై నా కోపం నన్ను కాదు,
నేను దాన్ని నియంత్రిస్తాను. కొన్ని రోజులు గడిచిన తరువాత ఊరిలో నీటి సమస్య తీవ్రమైంది. అందరూ చేరి వాదనలో పడ్డారు. నీళ్లు తగ్గపోతున్నాయి. ఇలాగే ఉంటే మనం దాహంతోనే చావాలి. ఎవరు చూసుకోవాలి? ఎవరు ముందుకు రావాలి? అంతా తగవులే తప్ప పరిష్కారం చెప్తారా? పొలాల్లో పంటలు ఎండిపోతున్నాయి. ఇంట్లో పిల్లలు ఏడుస్తున్నారు. ఏదైనా చేయకపోతే పరిస్థితి దారుణంగా మారుతుంది. అన్నలు, మనం తగులాడితే సమస్య ఇంకా పెరుగుతుంది. ఆలోచించండి. కలిసి కష్టపడితే పరిష్కారం దొరుకుతుంది. చక్రపాణి, నువ్వేనా సలహా చెప్పేది? ఎప్పుడూ కోపం మీదే గడిపే నువ్వు ఇప్పుడు ఏమి చేస్తావు? మీరు చెప్పింది నిజం. నేను కోపానికి బానిసగా ఉన్నాను. కానీ నేను మారాను. ఇప్పుడు సమస్యను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. మరి నీ ఆలోచన ఏమిటి? చెరువులో నీరు ఇంకా ఉంది. మనం కట్టెలు, గొట్టాలు వాడి దానిని ఊరి దగ్గరికి మళ్లించవచ్చు. అదికాక పెద్ద బావి త్రవ్వితే రాబోయే సంవత్సరాలకు సరిపోతుంది. నిజమే. కలిసి పనిచేస్తే సాధ్యం. మనం ఒక్కొక్కరము చేతులు కలిపితే పనేమీ కష్టమేమీ కాదు. చక్రపాణి, నీ మాటలో నిజం ఉంది. మేము నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాం. ఆలస్యమైంది అనుకోవద్దు. ఈ రాత్రే పనికి పథకం వేయదాం. ఇకపై ఈ ఊరిలో దాహం అనే మాట ఉండకూడదు. కోపం మనిషిని క్షణాల్లో దహనం చేస్తుంది. కానీ సహనం, ఐకమత్యం ఊరిని రక్షిస్తుంది. చక్రపాణి తన తప్పును గ్రహించి మారినట్టే ప్రతి మనిషి తన కోపాన్ని అదుపులో ఉంచి సమాజం కోసం కలిసి కట్టుగా పనిచేస్తే ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది.